వింటేజ్ ప్రభాస్ చూపెట్టారు బ్రో. మొత్తానికైతే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పొంగల్ విన్ను ఏదన్నా ఉందంటే అది మా రాజేసాబ్ సినిమాని 100% చెప్పుకుంటున్నాము. ఎవడు దీన్ని కొట్టలేడు, దీని దగ్గరికి ఎవరు రాలేడు. అన్ని సినిమాలు బబ్బుంటాయి ఈ మూవీకి, ఈ సంక్రాంతికి. లేదు బ్రో, ప్రభాస్ ఒక స్టెప్ అయితే చూద్దామని ఇండియా మొత్తం ఎదురు చూస్తా ఉంది. అలాంటిది ప్రభాస్ తోటి భరతనాట్యం చేయించాడు, కూచిపూడి చేయించాడు, అన్ని చేయించాడు. ఇంకా ఈ మూవీని మించిన మూవీ ఇంకేమన్నా వస్తుందా ప్రభాస్ కెరియర్ లో? మీ అందరి గుండెల మీద చేసుకొని చెప్పండి, 15 సంవత్సరాల నుండి ప్రభాస్ డాన్స్ కోసం చూసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ సినిమాలో వెళ్ళాక రాజాసాబ్ సాంగ్ కి ఒక్కొక్కడు 2-3 సార్లు చూడకపోతే నీలో వైపు కనిపిస్తుంది. సినిమా నువ్వు చెప్పేది ఇట్లా వైపు లేదు, ఉంది. చూపించు మరి వైపు, నీ వైపు చూపించు. రెబల్ స్టార్ ని కొట్టేటోడు ఎవరు? ఒక బుజ్జిగాని చూపెట్టాడు, ఒక డార్లింగ్ చూపెట్టాడు, ఒక రెబల్ చూపెట్టాడు. ఏందిరా మీ బాధ? పుట్టలో చేపెడితే కొట్టడానికి నేను వచ్చేమన్నా రాక్షసుని అని చూపెట్టాడు. చాలా బాగుంది మూవీ అయితే. మా మీడియా మిత్రులు మా లక్ష్మి గారు కూడా వచ్చారు, ప్రభాస్ డాడ్ ఫ్యాన్ గర్ల్. ఆ అమ్మాయి కూడా చూసింది మూవీ, చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఈ సంక్రాంతి కాదు 2020 వారికే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాజేసాబ్. దీన్ని కొట్టే మూవీ రాదు. ప్రభాస్ కెరియర్లోనే ఒక నవరసాలు పండించిన ఫిల్మ్ ఏదైనా ఉండంటే అది రాజేసాబ్. ఒక డాన్సింగ్ కానీ, యాక్టింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ. మనోడి కామెడీ టైమింగ్ ఎక్కడికి పోలే, తాత వైరుకి వచ్చి చూడరా బయట. హీరోయిన్ అయితే ముగ్గురు, వృద్ధి అయితే గుద్ది చంపింది. నిధి పాప అయితే పాపలకే పాప మా నిధి అగర్వాల్ అన్నట్టు చూపెట్టింది. వాళ్ళ సమాన్లనే మాట చెప్పొద్దు కానీ గ్లామర్ రోల్ అయితే ప్రభాస్ గారు వాళ్ళ మీద ఇంకా దండం పెట్టాలి. మారుతి గారికి అయితే గుడి కట్టేయచ్చు. చాలా చాలా బాగుంది మూవీ. మీరు చూశారు కదా సాంగ్స్ అన్నిట్లో గ్లామర్ రోల్స్ ఎలా ఉన్నాయో. హీరోయిన్స్ అయితే ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి ఇలా క్రియేట్ చేయడం మారుతి గారు, మీకు హ్యాట్సాప్. ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, ఇది హాలీవుడ్ లెవెల్ మూవీ, చాలా బాగుంది సినిమా. రాజాసాబ్ సినిమా అయితే నాకైతే కొంచెం బాగా అనిపించింది భయ్య సినిమా. ఎందుకంటే మారుతి గారు ఈ విధంగా సినిమా తీస్తారని అనుకోలేదు. మారుతి గారి సినిమాలో మెసేజ్ ఉంటుంది, పండగ చేసుకో, ప్రతిరోజు పండగలో సినిమా చాలా బాగా తీసి చూపించిన సినిమా ఆ విధంగా ఉంటుంది అనుకో. నేనైతే ఓకే దెయ్యం సినిమా అనగానే, నేను ఏదో అరర్ సినిమా అనగానే ఏదో అరుంధతి సినిమాలాగా, ఏదో చంద్రముఖి సినిమాలాగా ఉంటుంది, ప్రేమ కథ సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ దానికి దీనికి ఏ పోలిక లేదు. సినిమా మాత్రం ప్రభాస్ అన్న గారు 6 అడుగులు బుల్లెట్ దొరికింది, ఏదో ఓడుకోవాలని ఓడుకున్నారు తప్ప ప్రభాస్ అన్న మాత్రం ఏ విధంగా ఈ సినిమా మాత్రం ఆయన ఫ్యాన్స్కి ఏ విధంగా ఈ సినిమా నచ్చదని నేనైతే అనుకున్నాను భయ. ఎందుకంటే సినిమా నాకు అసలు ఏం నచ్చలే. ప్రభాస్ అని కలికి తీశారు ఎలాంటి సినిమా, ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఎంత రేంజ్లో ఉండాలి ఆ సినిమాలు. కానీ మారుతి గారు ఇంటి అడ్రస్ ఇచ్చింది. నేను అనుకోండి ఇంటి అడ్రస్ ఇస్తే ఏదో ఉంటుంది కదా అనుకుంటే సినిమాలో ఏమీ లేదు భయ్య. మారుతి గారు మీరు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసుకోండి, చాలామంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తారు. లేకపోతే ప్రభాస్ గారు నిజంగా చాలా తప్పు చేసింది ఏమంటే, చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడమే అనుకుంటున్నాం కానీ ప్రభాస్ అని అలాగే అనుకోడు. అవకాశం ఇచ్చినప్పుడు చిన్న డైరెక్టర్లు కూడా ఓడుకోవాలి. అంత పెద్ద హీరో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాగే ఓడుకోవాలి భయ్యా. 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 3 సంవత్సరాలు మా ప్రభాస్ అన్న 2 సినిమాలను తీయొచ్చు మామూలు తెలుసుకుంటే. మీకోసం 3 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఆ సినిమా ఏ విధంగా తీయాలో మీకు తెలియదా మారుతి గారు? మీరు ఆ రోజు ఆడియో ఫండ్స్లో ఏడిస్తారు. అన్నీ నువ్వు ఎదుర్కొంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నిజంగా ఏదో ఏడుస్తుంటే నిజంగా ఏదో సినిమాలో ఏదో గట్టిదే ఉండదా నేను అనుకున్నాను. కానీ సినిమాలో అయితే ఏమీ లేదు. ఆ రోజు నువ్వు ఏడిసిన ఏడుపు కూడా థియేటర్ జనాలు తప్పించుకోవడానికి ఏడ్చావని నేను అనుకుంటున్నాను మారుతి గారు. మా ప్రభాస్ అన్న లిప్ లాంటి వాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ఇది చేయడు. కానీ ఆయన నమ్ముకుంటే మాత్రం ప్రాణం పెడతాడు. మారుతి గారు ఆయన మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి, మీకు ప్రాణం పెట్టింది కాబట్టి మీతో సినిమా తీసిండు. మీరు అలాంటప్పుడు ఆయనకి ఎలాంటి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, మీరు ఎలాంటి హిట్ ఇవ్వాలి? ఏమీ లేని డైరెక్టర్లు ప్రభాస్ గారితో సినిమా తీయాలనేసి క్యూ కడుతున్నారు. అక్కడ మీకన్నా పెద్ద ఇట్లు ఇచ్చిన డైరెక్టర్లు క్యూ కడుతున్నారు ప్రభాస్ అంతా సినిమా తీయాలంటే. కానీ మాకే తెలియదు ప్రభాస్ అని నీతో ఎందుకు సినిమా ఒప్పుకున్నాడు. మారుతి గారితో ఒప్పుకున్నాడు అంటే ఏదో సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒప్పుకుంటాడు. ఏదో కంటెంట్ ఉంది సినిమా ఒప్పుకున్నాడు అంటే ప్రభాస్ అని ఒప్పుకున్నాడు, ఏదో కంటెంట్ ఉంది. ప్రభాస్ అని ఎప్పుడు ఫ్యాన్స్ని ఉత్సాహం చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడు నిరాశపరచని చూడు. కానీ ఒప్పుకున్నందుకైనా మీరు ఏం చేశారు? సినిమాలు ఏముంది? కొన్ని పలానా స్టోరీ ఓకే చిన్న లైన్ పట్టుకుని వచ్చి మీరు ప్రభాస్ గారు చెప్పుంటారు. ఏమీ లేదు. నాన్నమ్మని మనవడు కాపాడాలి, మనవడు నాన్నమ్మని కాపాడాలని ఒక చిన్న స్క్రిప్ట్ చెప్పుంటారు. దాన్ని మా ప్రభాస్ అన్న స్క్రిప్ట్ బాగుందని చెప్పి ఓకే చేసినందుకు మీరు 3 సంవత్సరాలు వెయిట్ చేసుకొని ప్రభాస్ అన్న ఆ రోజు ఆర్డర్ ఫండ్స్ ఈవెంట్లో ఒక మాట చెప్పిండు, భయ్యా నువ్వు ఎలాగ రాసావు ఈ క్లైమాక్స్ సీన్ అనేసి. అసలు ఏమీ లేదు భయ్య. సినిమా గురించి చెప్తున్నాను కదా, క్లైమాక్స్ కదా ఏం కాదు. సినిమాలో ప్రభాస్ అన్నని ఓడికోలేపాడు మారుతి గారు అంతే.